లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జై తెలంగాణ అనే ఒక్క ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేయర్గా చేసిన అనుభవం ఉంది కరీంనగర్ కు. రూపాయికి అంత్యక్రియలు పెట్టారు. సో ఇప్పుడు కొత్తగా ఏమన్నా హామీలు ఇస్తున్నారు మరి డివిజన్ ప్రజలకు? మరి 100% నేను ఫస్ట్ టైం మేయర్ అయినప్పుడు కరీంనగర్ లో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేసింది. మరి ఇలాంటి తరుణంలో కరీంనగర్ గడ్డపై మీ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా? 100% కరీంనగర్ కార్పొరేషన్ లో గులాబీ జెండా ఎగురుతుంది. వాళ్ళు చెప్తారు కదా, స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ ను మా పార్టీ అభివృద్ధి చేసింది. అంటే మీ పార్టీ ఏం చేయలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం? నేను చెప్పదు అదే చెప్తున్నా, స్మార్ట్ సిటీ అనేది ఆయన ఇస్తే రాలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది అంటారు. మరి దానికి మీరు ఏం చెప్తారు? కనుమరుగు చేసుడు ఆయనతో కాదు. కరీంనగర్ 58వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గా సర్దార్ రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అతను ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నాడు. అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే అన్న. ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది మీకు? బ్రహ్మాండంగా అన్న. మా ఆలోచన అంతా కూడా ప్రతి గడపకు పోవాలి, దండం పెట్టుకోవాలి. మా పాంప్లెంట్లు వాళ్ళి గడపలు మాత్రం తల్లి చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రతి గడప తట్టుతున్నాం. ప్రతి తల్లికి దండం పెట్టుకుంటున్నాం. అన్నదమ్ములందరూ కూడా మేము ఏం చేస్తామనేది కూడా చెప్పి ప్రచారాన్ని మొదలుపెట్టినాం. బ్రహ్మాండంగా జరుగుతుంది. తప్పనిసరిగా విజయం సాధిస్తాం, అనుమానం లేదు. మేయర్ గా చేసిన అనుభవం ఉంది కరీంనగర్ కు. రూపాయికి అంత్యక్రియలు పెట్టారు. సో ఇప్పుడు కొత్తగా ఏమన్నా హామీలు ఇస్తున్నారు మరి డివిజన్ ప్రజలకు? మరి 100% నేను ఫస్ట్ టైం మేయర్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పేరు మీద ₹1 నల్లా తీసుకొచ్చిన. అలాగనే చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలని, చనిపోయిన ఇంట్లో బాధపడతారు కాబట్టి వాళ్లకు వేరుల గురించి ఎవరైనా వచ్చి చుట్టాలు ఇస్తారా, లేకపోతే మన మిత్రులు వచ్చి ఇస్తారా, సహాయం చేస్తారా అనే ఆలోచన రావద్దని ₹1 అంత్యక్రియలు పెట్టినది బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. స్వయంగా వెంకయ్య నాయుడు గారు ఈ దేశ ముఖ్య ప్రెసిడెంట్ ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పినారు, చాలా బ్రహ్మాండమైన నిర్ణయం అని. అప్పుడున్న సిహెచ్ విద్యాసాగర్ మహారాష్ట్ర గవర్నర్ గారు వారు నాకు ఫోన్ చేసిండ్రు. స్వయంగా కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఆలోచన రవీందర్ సింగ్, సభాష్ రవీందర్ సింగ్ అని చెప్పినారు. సో ఈ రకంగా ఒక పేదోనికి చనిపోతే ఇబ్బంది కావద్దని ఆలోచన తీసుకున్నాం. కాబట్టి ఆ టైంలో ఇది చాలా మందికి ఉపయోగపడ్డది. కరోనాలో మాత్రం కొన్ని వేల మందికి ఈ ₹1 అంత్యక్రియలు చేయించడం జరిగింది. అంటే మీ డివిజన్ లో ప్రధానంగా మీ ప్రచారం చేసినప్పుడు మీ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకొస్తారా ప్రజలు? మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించే స్తోమత ఉంది. కానీ నేనే కొత్తగా ఒక క్రియేట్ చేసిన అన్నట్టు, దేశంలో ఎక్కడ లేని విధంగా నా డివిజన్ ప్రజలకు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే ₹10,000 ఒక 116, అబ్బాయి పుడితే ₹5,000. 5,000 ఎందుకంటే ఆ మెడికల్ ఖర్చుల కోసం. అమ్మాయికి అయితే 10,000 ఫిక్స్ చేస్తే పెళ్లి దాకా 50,000-60,000 అయితే అని. ఒకవేళ పెళ్లి గనక మా వాడ అమ్మాయి పెళ్లి జరిగితే వాళ్లకు ₹25,116 నేను కట్నంగా ఇస్తా అని. దాంతో కనీసం ఆ పేదోళ్ళ ఇంట్లో అన్నం పెట్టుకునేందుకు, ఆ రోజు పెళ్లి రోజు భోజనాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం వస్తుంది ఆలోచనతోటి పెళ్ళైనా ఎవరైనా పెళ్లి చేసుకున్న పెళ్లి అవుతుందా కుటుంబంలో ₹25,116 ఇస్తాం. చెప్పండి. ఇప్పుడు కరీంనగర్ లో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తుంది. మరి ఇలాంటి తరుణంలో కరీంనగర్ గడ్డపై మీ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా? 100% అన్న. 100% కరీంనగర్ కార్పొరేషన్ లో గులాబీ జెండా ఎగురుతుంది. దానికి నేను మీకు 2 ఉదాహరణలు చెప్తా. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అనేది 2 కలిసి పనిచేస్తున్నాయి. కలిసే పనిచేస్తున్నాయి, మీరు చూసుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ లేదు, ఎన్నికల ప్రచార సభను చొప్పదంలో పెట్టడం ఏంది? ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద కార్పొరేషన్ కరీంనగర్. మరి కరీంనగర్ లో పెట్టాక చొప్పదంలో పెడుతున్నాం అంటే ఇది లోపకాయ అగ్రిమెంట్ వాళ్ళిద్దరి మధ్యన. ఇటు బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి గారు. ఇది ఇప్పటి కాదు, ఇది ఒకటే కాదు ఉదాహరణ నేను చెప్పేది. అమృత్ కాంట్రాక్టర్ అని అంటారు. ఊరికి అమృత్కి వెళ్ళి నేను నీళ్ళు తీసుకొచ్చినా అని. అంటే అమృత్ అంతసేపు వచ్చేదాకా నీళ్ళు లేవా కరీంనగర్కు? అమృత్ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చినారు? స్వయంగా రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళే ఈరోజు అమృత్ కాంట్రాక్టర్. సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ చేసేది స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చుట్టం. సో అమృత్ పథకం ఈ రోజే తీసుకొచ్చినా అని బగాయించి చెప్తుండ్రు. మరి అమృత్ పథకం ఇంతకు ముందు లేదా? మేము మేయర్ ఉన్నప్పుడు అమృత పథకం లేదా? మేయర్ 5 సంవత్సరాలు అమృత రాలేదా? అమౌంట్
ఈ రోజు ఎడికెళ్ళి తీసుకొచ్చినావు నువ్వు? కొత్త పథకం ఏదైనా తీసుకొస్తే రొటీన్ పథకాలు కాదు. ఇగో ఈ నగరానికి నేను ఈ కొత్త పథకం తీసుకొచ్చిన, ఒక్కటి చెప్పండి సింగల్. అమృత్ పథకం ఒక కరీంనగర్కి రాలే. ఎవ్రీ ఇయర్లో అమృత్ ప్రకారం కొన్ని అమౌంట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో భాగంగా ఒక 145 కోట్లు మన వచ్చింది. దాన్ని నేనే తీసుకొచ్చినాను. నువ్వు తీయకుండా వస్తాయి అవి, నువ్వు చెప్పకుండా వస్తాయి. మీరు యాజ్ ఏ 7 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు ఎందుకు వస్తుంది? మీరు 5 సంవత్సరాలు ఎంపీగా, 2 సంవత్సరాల పైన మంత్రిగా ఒక ఆర్ఓబిని కట్టలేదే. తీగలుట్టు దిక్కుపోతే చూడండి మీరు, అంబులెన్స్ ఆగిపోతాయి. ఎటు పడితే అటు ప్రజలు అటు పోతుంటారు, ఇటు పోతుంటారు, గేట్ కిందికి వెళ్ళిపోతుంటారు. నువ్వు ఒక ఆర్ఓబి బ్రిడ్జ్ను అవు నిర్మించలేవు. ఇక నీకేం చెప్పాలి మేము? నాకు ఒక అవకాశం 7 సంవత్సరాలకి వెళ్ళి ఇస్తున్నారు నీకు. అచ్చ పని చేయాలనుకుంటే మేరే అవసరమా? నువ్వు మంత్రివయ్యా బాబు, నీ దండం పెడతా. నువ్వు కేంద్ర మంత్రి, నువ్వు మర్చిపోతున్నావు కేంద్ర మంత్రి అని. ఇంకా నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు. నా నగరానికి నేను డెవలప్ చేయాలి, నా కోటెత్త డెవలప్ చేస్తా అంటే లేవ చేయవా? ఈ దాదాగిరి కదా. ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తు కంటే ఎక్కువ ప్రభావం వ్యక్తి పైన ఉంటాయి. వ్యక్తిత్వాన్ని చూసి సావుకు వచ్చినోడు, సున్నాయికి వచ్చినోడు, సమాజానికి అక్కడికి వచ్చినోడు, మనతోటి కలిసిమెలిసి ఉండేటోళ్ళకే ప్రజలు పట్టం కడతారు. నీకు అవకాశం, నాకు అవకాశం ఏంటి, నేను పని చేస్తా అంటే మేయర్ ఇత్తేనే చేస్తా, లేకపోతే చేయవా? 7 సంవత్సరాలు ఇవ్వలేదా? మరి ఏం చేసినావు? అన్నీ తీసుకొచ్చు కదా. నువ్వు ఒక ప్యాకేజ్ తీసుకురావాలండి, ఏదన్నా ఒక 1000 కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చి పెట్టాలండి. గివ్వికి తీసుకొచ్చిన అని స్మార్ట్ సిటీ అంటాడు. స్మార్ట్ సిటీ ఆయన వల్ల వచ్చిందంటే ఉత్తాబద్ధం, అట్టి తుపాలి అది. వాళ్ళు చెప్తున్నారు కదా, స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ ను మా పార్టీ అభివృద్ధి చేసింది. అంటే మీ పార్టీ ఏం చేయలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం? నేను చెప్పదు అదే చెప్తున్నా. స్మార్ట్ సిటీ అనేది ఆయన ఇస్తే రాలే. ఇక నేను అర్థమయ్యే వాళ్ళకి చెప్పాలి. ఇది స్మార్ట్ సిటీ అనేది ఒక 100 నగరాలను భారతదేశంలో ఎవరైతే పరీక్ష రాసి పాస్ అవుతారో, ఎవరైతే పరీక్షల్లో పాల్గొనేందుకు 500 మున్సిపాలిటీస్ పార్టిసిపేట్ చేసినాయి. వాళ్ళు ప్రకటించింది కేవలం 100 మాత్రమే. 100 సిటీలకు స్మార్ట్ సిటీ ప్రకటించారు. మరి కరీంనగర్లో ఈయన పాత్ర ఏంది స్మార్ట్ సిటీలో? వెంకయ్యనాయుడు గారు దగ్గరికి మేము పోయినాం. అప్పుడు వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, కేంద్ర మంత్రి. అప్పుడు ఆయన టైం ఇచ్చిండు. టైం నేనే తీసుకున్నా వినోద్ కుమార్ ద్వారా. తీసుకున్నాకపోతే ఈయన రాలేదే. బీజేపీకి వెళ్ళి గెలిచిన కదా, మరి రావచ్చు కదా మా ఊరికి ఈయనని. లేదు, పరీక్ష పెట్టినాం. శశాంక గారు కలెక్టర్ గారు, మేము అంత పరీక్ష రాసినాం. ఒక్కసారి కాదు, ఒక 100 సార్లు పోయినాం మేము పరీక్ష కోసం. చివరిగా పాస్ అయినాం. పాస్ అయితే స్మార్ట్ సిటీ ఇచ్చింది. ఈయన ఇచ్చింది ఎక్కడిది నాకు అర్థం కాదు. మాట్లాడేందుకు ఉండాలి. ఆయన దేవతలను మొక్కుతాడు, దేవుళ్ళను మొక్కుతాడు. మరి ఆ దేవతల మీద ఒట్టు తిని మనం ఏ దేవతను నమ్ముతాడో, లేకపోతే నేనన్నా ఒట్టు తింటా. నేనన్నా ఒట్టు తింటా. ఈ కార్పొరేషన్ది ఎప్పుడు మా పాంప్లెంట్లు వస్తుంది. నేను, వెంకయ్యనాయుడు గారు, ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు. సో ఈ రకంగా అబద్ధాలు చెప్పుడు కాదు, ధర్మంగా న్యాయంగా చెప్పాలంటే ఈ నగరానికి నిజంగా కూడా అత్యధిక శాతం డబ్బులు తీసుకొచ్చింది మా పార్టీ, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు. సిఎంఆర్ కింద ఎన్ని పైసలు ఇచ్చినాం? చీఫ్ మినిస్టర్ ఫండ్కి వెళ్ళి ఎన్ని తీసుకొచ్చినాం? దాదాపు 300 పైన కోట్లు ఇచ్చిండు సార్. అన్ని పథకాలు ఇక్కడికి ఇచ్చిండు. కేబుల్ బ్రిడ్జ్ ఇచ్చిండు. నువ్వు ఏడికెళ్ళి తీసుకొచ్చావు కేబుల్ బ్రిడ్జ్? నీ పైసలా? కాదే, స్టేట్ గవర్నమెంట్ కదా. మేము పోయి బతిమలు అడుకున్నదా? మానే రివర్ ఫండ్ ఏమైనా స్మార్ట్ సిటీ 1 రూపాయి పెట్టినావా? మేము పెట్టుకున్నది కదా. ఈరోజు రోడ్లు డెవలప్ అయినాయి, ఏడికెళ్ళైనాయి. ఇప్పటికి కూడా నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక్కరోజు స్మార్ట్ సిటీ గురించి మాట్లాడలే పార్లమెంట్లో. స్వయంగా ఈయన గనక నిజంగా బండి సంజయ్ కనుక న్యాయం ధర్మంగా తెలిసినట్టయితే ఈయననే స్మార్ట్ సిటీ మీద కంప్లైంట్ ఇచ్చిండు. మరి ఎందుకు వాపస్ తీసుకున్నాడు? ఎందుకు సిబిఐ పంపలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సో ఆయన ఇచ్చిన దరఖాస్తే. ఇక కాంగ్రెస్ పార్టీకి వద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ ఆడోళ్ళు చీపులు పట్టుకుని రెడీగా ఏంది 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. మనం ప్రకటించలే, వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. 57 సంవత్సరాలు అయినాక ప్రతి ఒక్కరి పెన్షన్ అన్నాడు. ఇప్పుడు ఉన్నోళ్ళకు పెన్షన్ ఎత్తలేదు, కొత్త పెన్షన్ ఇస్తలేరు. కొత్త పెన్షన్ ఎంట్రీ లేదు, ఉన్నోళ్ళకి ఇస్తలేరు. మరి ఎట్లా ఇది? ఇవి నేను ప్రకటించిన కాదు, ఇవి నేను ప్రకటించిన స్వయంగా కాంగ్రెస్ పార్టీ. నిలదీస్తున్నారు, అడుగుతాయి ఏమైనా పెన్షన్ ఎక్కడుందా అని.
చచ్చిపోయే ముందన్న ఒక్క పెన్షన్ ఇచ్చి కదా అని అడుగుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ప్రచారంలో కూడా పెన్షన్ వస్తుందా కొడక నాకంటది. అంటే ఇది జరుగుతుంది. వాళ్ళు చేసింది ఏమి లేదు. వీళ్ళిద్దరు కలిసి చొప్పదండి హుజరాబాద్ మన జమ్మికుంటకు కాంగ్రెస్తో తీసుకొని కరీంనగర్కు మాకిండ్రు అని స్వయంగా ఇదే బండి సంజయ్ బతిమలాడిన చరిత్ర కాంగ్రెస్ వాళ్ళకు. అందుకే కదా ఇద్దరు ఒకటైనరు. అందుకే చొప్పదండి మీటింగ్. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది అంటారు. మరి దానికి మీరు ఏం చెప్తారు? కనుమరుగంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు బీజేపీకి? బీజేపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? కనుమరుగు చేసుడు వాళ్ళతో కాదు. జయ తెలంగాణ అనే ఒక్క ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎన్నడన్నా జీవితంలో ఇప్పుడు కూడా మీరు ప్రచారంలో చూడండి, బండి సంజయ్ ఎప్పుడన్నా జయ తెలంగాణ అన్నాడా? రేవంత్ రెడ్డి మొన్న జరిగిన సభలో ఎక్కడన్నా ఒక్క పదం జయ తెలంగాణ అన్నాడా? ఎందుకు ఇది తల్లి మాది కాదా తెలంగాణ? తెలంగాణ పుట్టలే, తెలంగాణలో రక్తం లేదా మంది? ఎందుకు జయ తెలంగాణ అన్నారు? జయ తెలంగాణ ఎందుకు అన్నారు? కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ వాళ్ళకి నచ్చలేదు. ఎట్లా మరి? అందుకోసమే వాళ్ళు ఎప్పుడు కూడా నై తెలంగాణ అన్నోళ్ళే. జయ తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే ధైర్యం గల్లోళ్ళం మేము. అయితే తెలంగాణ అంటాం అంటే మొదట మా నోటికెళ్ళలేదే జయ తెలంగాణ. అభివృద్ధి చేసింది మా పార్టీ. మాకు పూర్తి స్థాయిలో హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు ఉంది. ఒక్కి చేసినాం మేమని ధైర్యంగా అడిగిపోయే హక్కు ఉంది మాకు. వీళ్ళకుందా చెప్పండి? 13 మందిని బీజేపీ వాళ్ళు గెలిస్తే గత పాలక వర్గంలో ఒక్క ఫ్లోర్ లీడర్ ఇయ్యడానే అయ్యో తల్లి అనుకుంటా. ఆయన ఒకసారి సంజయ్ని అడగండి, ఫ్లోర్ లీడర్ను ఎందుకు ఇయ్యలేదు? 5 సంవత్సరాలల్లా ఒక్క ఫ్లోర్ లీడర్ దొరకలే వాళ్ళకు. ఫ్లోర్ లీడర్ కనీసం ఆయనే మాట్లాడతారు. ఏం చెప్పాలి? మున్సిపాలిటీ అంటే నీకు ప్రేమ ఉంది కదా, నగరపాలక సంస్థ అంటే. ఆ నగరపాలక సంస్థకి ఫ్లోర్ లీడర్ లేడు బీజేపీకి 5 సంవత్సరాలు.